గబ్బిళల్లా పర్మనెంట్గా మీ స్టేషన్ని పట్టుకొని వేలాడడానికి వచ్చిందా? అవును. ఏమంటున్నావు మంజు? నిజం సత్య గారు, ఆమె స్పెషల్ రికమెండేషన్ మీద మా పోలీస్ స్టేషన్కి వచ్చిందంట. ఆవిడ గారికి ఏ తలమాసినోడు రికమెండేషన్ చేసుంటాడంటావు? ఇంకెవరు? మీ మినిస్టర్ అన్నే. ఏమంటున్నావు మంజు? మా మినిస్టర్ అన్నా? అవునండి. పోయి ఇలాంటి దాన్ని తీసుకొచ్చాడేంటా అని నేను అనుకున్నాను. కానీ ఆయనకి అలాంటి వాళ్లే అవసరం. నేను నమ్మను మంజు. ఆవిడిక్కడికి రావటం గురించి ఆయనకేంటి అంత ఇంట్రెస్ట్? మా సిఐ గారిని నన్ను ఇబ్బంది పెట్టడానికే ఆవిడ్ని స్పెషల్గా ఇక్కడికి రప్పించారు మీ మినిస్టర్. ఇక నువ్వైతే భలే చెప్పేస్తావు మంజు. అరే, రోడ్డు మీద నిలబడ్డ మినిస్టర్ కారణం అంటావు, కూర్చున్న మినిస్టర్ కారణం అంటావు. చివరికి రాను రాను నువ్వు ఎలా తయారయ్యావంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవడో ఒకడు తుమ్మినా మా మినిస్టరే కారణం అంటావు. అలా ఉంది నీ వరుస. మీరు నా మాట నమ్మడం లేదు కదా? ఎలా చెప్తే నమ్ముతారో నాకు అర్థం కావడం లేదు. ఆపు మంజు. మీ అమ్మని ఆ ఎస్ఐ ఇబ్బంది పెట్టే విషయాన్ని నేను మినిస్టర్ అన్నతో చెప్పాను. అప్పుడు ఆయన తన సంగతేంటో నేను చూసుకుంటాను, యూ డోంట్ వరీ అన్నారు. అలాంటి అన్న ఈమెనెందుకు స్పెషల్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుంటారు? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. లేదు మంజు, నేను అస్సలు నమ్మను. అన్నతో ఆ ఎస్ఐ మనకి తలనొప్పి అవుతుంది అని అంటే ఆమె సంగతి నేను చూస్తాను, నువ్వు దాని గురించి వదిలే అన్నారు. మీ రాజకీయ నాయకులు అలాగే చెప్తారు. నువ్వు నా మాట ఎక్కడ వింటున్నావు? నీ మాట నీదే తప్ప నా మాట పట్టించుకోవట్లేదు కదా. మీరు నా మాటకి ఎక్కడ విలువిచ్చారని నేను మీ మాట నమ్మాలి, వినాలి? ఏంటో. మంజు, ప్రవళికకు మెసేజ్ పెడదాం. హాయ్ ప్రవళిక. ఓకే. హాయ్ డియర్. హాయ్ లవ్లీ. మై డియర్ గోల్డ్ బేబీ. ఓకే. మై డియర్ సోన్ పాపిడి. ఈ సత్య గారు ఆ మినిస్టర్ గురించి ఏం చెప్పినా వినరు. మెసేజ్లన్నిటినీ ఇప్పుడు అక్క చూస్తుందా ఏంటి? ఎవరితో చాట్ చేస్తున్నావు? అక్క అది అది నా క్లాస్మేట్ అక్క.
ఇప్పుడే ఫోన్ పట్టుకున్నాను. ఈ అమ్మాయి అప్పుడు నాతో పాటే రూమ్లో ఉండేది. చూడు, లేట్ నైట్ వరకు ఈ చాటింగ్లు గీటింగ్లు నాకు నచ్చవు. నేనిప్పుడు ఆ ఫోన్ తీసుకుని చూడనా? అక్క, నిజమక్క? హ్మ్. నువ్వు చెప్పేది నేను నమ్మను, నిన్నే నమ్ముతాను. సాటి ఆడపిల్లవి నేను నీ ఫోన్ చెక్ చేస్తే నిన్ను అవమానించినట్టు. నేను ఆ పని చేయను. నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాను, జాగ్రత్తగా ఉండు. పద, డిన్నర్ చేద్దాం. నేను తర్వాత చాట్ చేస్తాను. బాయ్. లవ్ యూ బంగారం. రేయ్ ఆగరా, రేయ్ ఆగరా. అమ్మాయిలు అమ్మాయిలు నేర్పిస్తావరా? అమ్మాయిలు నేర్పిస్తావరా? నీను ఏడిపిస్తావా? ఏ ఆపో. ఏడిపిస్తావరా అమ్మాయి? ఎందుకు కొడుతున్నావు? ఏడిపిస్తావా? ఆపమని చెప్తుంటే నిన్ను? అర్థం కావడం లేదా? ఆపో. అతన్ని చావు కొడతావా? రోడ్డు మీద ఇంత దారుణంగా కొడతావా? నువ్వు అసలు మనిషివేనా? బాబు ఇలారా, ఇతన్ని పక్కనే ఉన్న క్లినిక్కి తీసుకువెళ్ళు. అతన్ని ఎందుకు కొడుతున్నావు? వాడు ఒక ఆడపిల్లని ఏడిపించాడు మేడం. ఏడిపిస్తే వాడిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాలి. అంతేగాని రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తూ వాడిని చావు కొట్టడం తప్పు కాదా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? మీ సిస్టరా? కాదు మేడం. మరి ఆ అమ్మాయి ఎవరు? ఎవరో నాకు తెలీదు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్తుంటే వీడు అసభ్యంగా ఏడిపిస్తున్నాడు, అందుకే కొట్టాను. నువ్వెవరు కొట్టడానికి? కొడతాడంట కొడతాడు. చిన్న చిన్నగా ఇలా కొట్టడానికి నువ్వు అలవాటు పడిపోయి రౌడీలా మారిపోతావు తెలుసా? వాణ్ణలా కొట్టావు, అసలు నిన్నెలా క్షమించాలి? ఒకవేళ నువ్వు కొట్టిన దెబ్బలకి వాడు చచ్చిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మేడం, నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? వినాలంట వినాలి. నీ పేరేంటి? విజయ్.